ధాన్యం కొనుగోళ్ల అంశంలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఆయన. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో కొన్నంత ధాన్యం కొన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు కేంద్రం అని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తుందని తుమ్మల మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ కోణంగా కూడా మీరు ప్రోరేటా తీసుకున్నా కూడా మాకు పండినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రోరేటాగా కూడా మాకు మీరు ఎఫ్సిఐ నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. పంజాబ్కి హర్యానాకి వేరే రాష్ట్రాలకేమో వాళ్ళ పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టేటటువంటి తెలంగాణ రైతుకు మాత్రం మీరు ప్రొక్యూర్మెంట్కి అవకాశం మీరు మేము 40 కొంటాం 50 కొంటాం. మరి మిగతా 1,00,00,000 మెట్రిక్ టన్నులు ఎవరు కొనాలి?